బ్రేకింగ్ న్యూస్. మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేసి యువతిని ఢీకొట్టాడు ఓ యువకుడు. హైదరాబాద్ బాలానగర్లో జరిగింది ఈ ఘటన. బల్కంపేటకు చెందిన అనిల్ మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో పార్టీకి అటెండ్ అయ్యాడు. ఫుల్గా తాగి కారు నడుపుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. బాలానగర్లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యువతిని ఢీకొట్టాడు. యువతి కింద పడిపోయినా కనీసం కారు ఆపలేదు. అంతే వేగంతో డ్రైవ్ చేసుకుంటూ జంప్ అయ్యాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు ఫతేనగర్ దగ్గర అతన్ని పట్టుకున్నారు. బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేయగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్టు తేలింది. ఇక మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ యువతిని ఢీకొట్టాడు ఓ యువకుడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం యువతి పరిస్థితి ఏ విధంగా ఉంది? యువకుడిని పట్టుకున్నారా ఏంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. బాల్నగర్ ఐడిపిఎల్ చౌరసా వద్ద పట్టపగలే మద్యం మత్తులో అతి వేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న యువతిని, సాయికీర్తి అనే యువతిని ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ అక్కడ ఢీకొట్టిన తర్వాత కారు ఆపకుండా ముందుకు అలానే పారిపోవడం జరిగింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ముందు సిగ్నల్లో ఉన్న పోలీసులకి సమాచారం అందించడంతో అతన్ని అక్కడ ముందు సిగ్నల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో పార్టీలో పాల్గొని తెల్లవార్లు మద్యం తాగి ఆ తర్వాత ఇంటికి వచ్చే క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చేసినట్టు అనిల్గా గుర్తించారు. కారు నడుపుతున్న అనిల్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా అతన్ని మద్యం తాగినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అతనిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా నమోదు చేసి ప్రస్తుతానికి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాత్రి అంతా ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకొని ఆ తర్వాత బాల్నగర్కి వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అతను ఎవరితో కలిసి పార్టీ చేసుకున్నాడు, అక్కడ ఫామ్ హౌస్లో మందు పార్టీ ఎవరు నిర్వహించారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. గాయపడ్డ యువతి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కాకపోతే ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనిల్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. బాల్నగర్ నుంచి ఐడిపిఎల్ చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తున్న సాయికీర్తిని అతివేగంగా వచ్చి అనిల్ ఫార్చునర్ కారుతో ఢీకొట్టి ఆ తర్వాత పారిపోవడం జరిగింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి కొద్ది దూరంలో అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా బాల్నగర్ పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్లో గతంలో కూడా అనేక డ్రంక్ అండ్ డ్రైవ్లు హిట్ అండ్ రన్ చేసి పారిపోయారు. అంటే ఎవరైనా రోడ్డు ప్రమాదం జరిగితే వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించడం కానీ తోటి వారికి చెప్పడం కానీ తాము ఎక్కడ దొరికిపోతామని చెప్పేసి ఇలా హిట్ అండ్ రన్ చేసి అమాయకుల ప్రాణాలు కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడున్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మనం గతంలో కూడా చూసాం, అనేక హిట్ అండ్ రన్ కేసులు మద్యం మత్తులోనే ఈ హిట్ అండ్ రన్ కేసులు అవుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వారు ఒకవేళ గాయపడిన వారు చనిపోతే వారి మీద 304 పార్ట్ 2 కింద గతంలో కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించేవారు. కాబట్టి ఇక్కడ జరిగిన యాక్సిడెంట్లో అమ్మాయికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.